దేవుని వాక్యంలో ప్రతిరోజూ మన విశ్వాస జీవితాన్ని బలపర్చుకునే ఈ సమయానికి స్వాగతం. ఇది మన 18వ ఎపిసోడ్. అందరికీ స్వాగతం. నిన్నటి అధ్యాయంలో మనమొక ఉత్కంఠభరితమైన దగ్గర ఆపాము. అబ్రాహాము పంపిన నమ్మకమైన సేవకుడు అవును, ఒక అసాధ్యమైన పనిమీద బయలుదేరి బావి దగ్గర ప్రార్థన ముగించకముందే దేవుడు రిబ్కాను తన కళ్ల ముందు నిలబెట్టాడు. అదొక అద్భుతం. నిజంగా అద్భుతమే. ఇప్పుడు ఆ అద్భుతం తర్వాత కథ ఏమైంది? అసలైన సవాలు అంటే ఇప్పుడే మొదలవుతుంది. ఆ అమ్మాయిని కనుక్కోవడం ఒకెత్తైతే ఆమె కుటుంబాన్ని ఒప్పించి ఇస్సాకు దగ్గరికి తీసుకురావడం మరో పెద్ద సవాలు. సరిగ్గా చెప్పారు. ఇది ఒక సాధారణ పెళ్లి చూపుల కథ కాదు, అస్సలు కాదు. దేవుని అద్భుతమైన ప్రణాళిక. అంటే చాలా లోపాలున్న మనుషుల మధ్య ఎలా నెరవేరుతుందో చూపించే ఒక గొప్ప నాటకం లాంటిది. ఈరోజు మనం చూడబోయే భాగంలో దేవుని మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన ప్రేమ అనే 3 అద్భుతమైన లక్షణాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అత్యాశ, కుటుంబ బంధాలు, సందేహాలు వంటి అడ్డంకులను దాటుకుని దేవుని సంకల్పం ఎలా గెలుస్తుందో చూద్దాం. అయితే 28వ వచనం నుండి మొదలు పెడదాం. ఆ చిన్నది పరుగెత్తిపోయి తన తల్లి ఇంటి వారికి ఈ సంగతులను తెలిపెను. ఇక్కడ ఒక చిన్న మాట ఉంది, తల్లి ఇల్లు అని. సాధారణంగా పితృస్వామ్య సమాజంలో తండ్రి ఇల్లు అనాలి కదా. ఇక్కడ ప్రత్యేకంగా తల్లి ఇల్లు అని ఎందుకు చెప్పబడింది? ఇది చాలా ఆసక్తికరమైన సాంస్కృతిక వివరమండి. అవును. ప్రాచీన మధ్యప్రాచ్యంలో పురుషులు బయట వ్యవహారాలు అంటే చట్టపరమైన విషయాలు చూసుకుంటే, స్త్రీల గుడారాలు లేదా ఇళ్ళు కుటుంబానికి సంబంధించిన సున్నితమైన విషయాలు చర్చించుకునే ప్రదేశాలు. సరిగ్గా భావోద్వేగపూరితమైన విషయాలు చర్చించుకునేవి అక్కడే. వివాహమనేది ఒక ఒప్పందమేనైనా దాని మొదటి అడుగు ఒక అమ్మాయి తన తల్లితో పంచుకునే ఆంతరంగ సంభాషణతోనే మొదలయ్యేది. అంటే రిబ్కా ఆ ఉత్సాహాన్ని పంచుకోవడానికి తల తల్లి దగ్గరికే పరుగెత్తింది. అది ఆమెకు అత్యంత సురక్షితమైన ప్రదేశం. ఖచ్చితంగా అద్భుతం. లేఖనంలో ప్రతి చిన్న మాటకు ఎంత లోతైన అర్థం ఉంటుందో కదా. నిజమే. ఇప్పుడు కథలోకి రిబ్కా సోదరుడు లాబాను ప్రవేశిస్తున్నాడు. 29-30 వచనాలు చదువుతున్నాను. రిబ్కాకు లాబాను అను ఒక సహోదరుడు ఉండెను. అతడు బైక బావి దగ్గర ఆ మనుషుని యొద్దకు పరిగెత్తిపోయెను. అతడు తన సహోదరి చేతుల మీదనున్న కడియములను, ఆమె ముక్కుకున్న ముక్కరును చూచి, యెహోవా వలెన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా అని ఎంతో ప్రేమగా దైవభక్తితో ఆహ్వానిస్తాడు. ఎంత గొప్ప ఆతిథ్యం! పైకి చూస్తే అచ్చం అలాగే అనిపిస్తుంది. కానీ బైబుల్ రచయిత చాలా తెలివిగా మనకొక మానసిక చిత్రాన్ని చూపిస్తాడు. 30వ వచనాన్ని మళ్లీ జాగ్రత్తగా గమనించండి. అతను ఎప్పుడు పరిగెత్తాడు? ఆ మనిషిని చూసి కాదు, తన సహోదరి చేతుల మీదనున్న కడియములను ముక్కరనో చూచినప్పుడు. ఆహో, సరిగ్గా. అతని నోరు యెహోవా ఆశీర్వాదం అంటోంది, కాని అతని కళ్ళు, అతని హృదయం ఆ బంగారాన్ని చూస్తున్నాయి. ఇది దైవభక్తి ముసుగులో ఉన్న అత్యాశ. ఇది చాలా సూక్ష్మమైన కాని శక్తివంతమైన వివరణ. అంటే లాబాను అత్యాశను కూడా దేవుడు తన ప్రణాళికలో ఒక భాగంగా వాడుకున్నాడన్నమాట. అవును. ఇది దేవుని సార్వభౌమత్వాన్ని చూపిస్తుంది. ఆయన మన బలహీనతలను, మన తప్పుడు ఉద్దేశాలను కూడా తన మహిమకరమైన ప్రణాళిక నెరవేర్పు కోసం అద్భుతంగా మార్చగలడు. ఖచ్చితంగా. దేవుని గొప్పతనం అదే. ఆయనకు పనిచేయడానికి పరిపూర్ణులైన మనుషులు అవసరం లేదు. నిజమే. ఆయన అసంపూర్ణులైన మన ద్వారానే తన పరిపూర్ణమైన చిత్తాన్ని నెరవేరుస్తాడు. లాబాను అత్యాశే ఆ సేవకుడికి తలుపులు తెరిచింది. ఇక 32-33 వచనాలు. ఇంట్లోకి వెళ్ళాక గొప్ప మర్యాదలు జరిగాయి. ఒంటెలకు మేత, కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు, ముందు భోజనం పెట్టారు. కాని ఆ సేవకుడు, నేను వచ్చిన పని చెప్పకముందు భోజనము చెయ్యను అని పట్టుబట్టాడు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆకలితో ఉన్న వ్యక్తికి తన పని అంత ముఖ్యమా? ఈ ఒక్క మాటతో ఆ గదిలో ఉన్న వాతావరణం మొత్తం మారిపోయింది. ఎలా? అది అతని అంకిత భావానికి పరాకాష్ట. నా యజమాని పని నా ఆకలి దప్పుల కన్నా గొప్పది అని అతను నిశ్శబ్దంగా ప్రకటిస్తున్నాడు. అతను చెప్పబోయే విషయం ఏదో తేలికైనది కాదు, చాలా అత్యవసరమైనది అని వాళ్ళందరికీ అర్థమైంది. అవును. ఇక్కడే చాలామంది వేదాంతులు పరిశుద్ధాత్ముని కార్యానికి ఒక అందమైన సూచనను చూస్తారు. పరిశుద్ధాత్ముడు తన గురించి తానెప్పుడూ మాట్లాడుకోరు. ఆయన పరిచర్య అంతా కుమారుడైన క్రీస్తును మహిమపరచడానికే. సరిగ్గా క్రీస్తు కోసం వధువైన సంఘాన్ని సిద్ధపరచడానికే. ఆయన తన సొంత సౌకర్యాన్ని చూసుకోరు. ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు ఆ సేవకుడు తన సాక్ష్యాన్ని మొదలుకెడతాడు.
34 నుండి 49వ వచనం వరకు మనకు ఇప్పటికీ తెలిసిన కథనే అతను మళ్లీ వివరంగా చెప్పడం చూస్తాం. అవును. ఇది పునరావృతంలా అనిపించవచ్చు, కానీ హీబ్రూ కథనంలో పునరావృతం వెనుక ఒక లోతైన ఉద్దేశం ఉంటుంది కదా. అవునండి, ఇది కేవలం పునరావృతం కాదు, ఇది ఒక అధికారిక సాక్ష్యం. అధికారిక సాక్ష్యమా? అంటే ఒక కోర్టులో సాక్షి నిలబడి జరిగినదంతా అక్షరం పొల్లుపోకుండా ఎలా వివరిస్తాడో అలా వివరిస్తున్నాడు. అతను చెప్పేది ఇది: చూడండి, ఈ ప్రయాణంలో ప్రతి అడుగులో దేవుని వేలిముద్ర ఉంది. ఇది నా ప్రణాళిక కాదు, నా యజమాని ప్రణాళిక కాదు, ఇది సర్వశక్తిమంతుడైన దేవుని ప్రణాళిక. అతను చెప్పిన కథలో ప్రతి మొలుపు దేవుని జోక్యాన్ని స్పష్టం చేస్తోంది. సరిగ్గా. అతను తన కథను ఎలా మొదలుపెట్టాడో కూడా గమనించాలి. నేను అబ్రహాము సేవకుడును, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను అని దేవుని గొప్పతనంతో, తన యజమాని ఐశ్వర్యంతో మొదలుపెట్టాడు. ఆ తర్వాత 36వ వచనంలో నా యజమానునికి కలిగినది యావత్తూ అతనికిచ్చియున్నాడు అని ఇస్సాకు గురించి చెబుతాడు. ఈ మాట వెనుక ఒక గొప్ప ఆహ్వానముంది. అతను పరోక్షంగా చెబుతున్నాడు, మీరు మీ కుమార్తెను పంపబోయేది ఒక సాధారణ వ్యక్తి దగ్గరికి కాదు, సమస్త ఆశీర్వాదాలకు, సర్వస్వాస్యానికి ఏకైక వారసుడైన వ్యక్తి దగ్గరికి. ఇది తండ్రి అయిన దేవుడు తన సర్వస్వాన్ని కుమారుడైన క్రీస్తుకు ఎలా ఇచ్చాడో గుర్తు చేస్తోంది. అవును, రిబ్కాను ఆ గొప్ప స్వాస్యంలో పాలిభాగస్తురాలు అవ్వమని ఆహ్వానిస్తున్నాడు. అతను తన ప్రార్థనకు జవాబు దొరికిన విధానాన్ని వివరిస్తూ 48వ వచనంలో ఒక అద్భుతమైన మాటంటాడు. దేవుడు తనను సరియైన మార్గములో నడిపించాడని స్తుతిస్తాడు. అవును, అతను 27వ వచనంలో ఉపయోగించిన 2 హీబ్రూ పదాల సారాంశాన్ని ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అవేంటవి? ఒకటి హెసెద్. ఇది కేవలం దయ కాదు, ఇది ఒడంబడికపై ఆధారపడిన మార్పులేని స్థిరమైన ప్రేమ, నమ్మకత్వం. హెసెద్. రెండవది ఎమెత్, అంటే సత్యం, విశ్వసనీయత. ఓ. అతను చెబుతున్నాడు, దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం, హెసెద్ నుండి వచ్చిన నమ్మకత్వమే ఎమెత్ నన్ను ఇక్కడికి నడిపించింది. ఈ పెళ్లి సంబంధం నా ఆలోచన కాదు, ఇది దేవుని హెసెద్ యొక్క ప్రత్యక్ష ఫలితం. అద్భుతం. చివరగా 49వ వచనంలో వాళ్ల మీద ఒక రకమైన ఒత్తిడి పెడతాడు. మీరు నా యజమానునికి దయను సత్యమును చూపువారైతే నాతో చెప్పుడి, లేని ఎడల చెప్పుడి, అప్పుడు నేను కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగుదును. ఇది ఒత్తిడి పెట్టడం కాదు, కాదా? దైవిక కార్యానికి స్పందించమని వారిని ఆహ్వానించడం. అతనంటున్నాడు, దేవుడు తన వైపు నుండి హెసెద్ చూపించాడు, ఇప్పుడు మీ బంధువైన అబ్రహాము పట్ల మీరు కూడా అదే హెసెద్ చూపించే సమయం వచ్చింది. అంటే అవునో కాదో తేల్చి చెప్పండి, సమయం లేదు అన్నట్లుగా. ఒక రకంగా అవును. దేవుడు ఇంత స్పష్టంగా తన కార్యాన్ని చూపించిన తర్వాత మీరు అవునన్నా కాదన్నా దేవుని ప్రణాళిక ఆగదు. నేను నా దారి నేను చూసుకుంటాను, నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను పూర్తిగా వారి మీద ఉంచాడు. సాక్ష్యం విన్నాక వారి స్పందన తక్షణమే వచ్చింది. 50వ వచనంలో లాబాను, బెతూయేలు, ఈ కార్యము యెహోవా వలన కలిగినది, మేమైతే నీతో చెడుగా గాని మంచిగా గాని పలకలేము అని ఒప్పుకున్నారు. వాళ్లు పూర్తిగా నిస్సహాయులైపోయినట్లుంది. దేవుని సార్వభౌమాధికారం అంత స్పష్టంగా కనబడినప్పుడు మానవ ప్రణాళికలు, బేరసారాలు నిలవలేవు. నిజమే. అత్యాశపరుడైన లాబాను కూడా ఇక నేను ఇందులో జోక్యం చేసుకోలేను, ఇది దేవుని కార్యం అని చేతులెత్తేయాల్సొచ్చింది. దేవుని ప్రణాళిక ముందు మన అహంకారాలు నిలవవని ఇది మనకు నేర్పిస్తుంది. తర్వాత 53వ వచనంలో సేవకుడు వెండి బంగారు నగలను, వస్త్రాలను రిబ్కాకు ఇచ్చాడు. ఇవి కేవలం పెళ్లి కానుకలేనా, లేక వేరే అర్థముందా? ఇవి కేవలం కానుకలు కావు, ఇవి ఒక వాగ్దానానికి గుర్తు. ఆమె అడుగుపెట్టబోయే ఇంటి ఐశ్వర్యానికి, గొప్పతనానికి ఇవి ఒక చిన్న రుచి మాత్రమే. వేదాంతపరంగా చూస్తే పరిశుద్ధాత్ముడు సంఘమనే వధువును క్రీస్తు కోసం సిద్ధపరుస్తూ ఆమెను అలంకరించడానికి ఇచ్చే ఆత్మీయ వరాలకు ఇవి సూచనగా ఉన్నాయి. అంతా సవ్యంగా జరిగిపోయింది అనుకుంటుండగా మరుసటి ఉదయం ఒక చిన్న సమస్య. అవును. 55వ వచనంలో ఆమె అన్న, తల్లి, ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్దనుండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్లవచ్చును అన్నారు. ఇది చాలా సహజమైన కోరికే కదా. 100% మానవ సహజమైన భావోద్వేగం. ప్రేమించిన కూతుర్ని వెంటనే పంపాలంటే ఎవరికైనా కష్టమే. కాని దైవిక లక్ష్యం ఆగకూడదు. సరిగ్గా అందుకే సేవకుడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు ఆటంకము చేయకుడి 56 అని పట్టుబట్టాడు. దేవుని కార్యం విషయంలో ఆలస్యం చేయడం తగదని అతని ఉద్దేశం. అంటే ప్రేమ,
ఆప్యాయతలు కూడా కొన్నిసార్లు దేవుని చిత్తానికి అడ్డంకిగా మారొచ్చంటారా? ప్రమాదం ఉందని ఇక్కడొక హెచ్చరిక ఉంది. ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన ఘట్టం వస్తోంది. 57, 58 వచనాల్లో వాళ్ళు రిబ్కాను పిలిచి, ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని అడిగారు. ఆమె ఏమాత్రం తడుముకోకుండా వెళ్ళేదను అని చెప్పింది. హీబ్రూలో ఎలెక్, ఐ విల్ గో. ఆ ఒక్క మాట అది ఈ మొత్తం అధ్యాయానికే గుండెకాయ లాంటిది. నిజమే. అది సంపూర్ణ విశ్వాసానికి ప్రతీక. ఒకసారి ఆలోచించండి, తానెప్పుడూ చూడని భర్త, ఎప్పుడూ వెళ్ళని దేశం, అవును, కేవలం ఒక నమ్మకమైన సేవకుడి మాటను ఆధారం చేసుకుని తన కుటుంబాన్ని, తన భద్రతను, తన సర్వాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడింది. ఇది ఎంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం! మన విశ్వాస జీవితానికి ఇదొక అద్దం లాంటిది. మనం చూడని క్రీస్తును, పరిశుద్ధాత్మను నడిపింపును బట్టి మన పాత జీవితాన్ని, మన సౌకర్యాలను విడిచిపెట్టి ప్రభూ, నేను వస్తాను అని చెప్పడమే రక్షణానుభవం. ఖచ్చితంగా. ఆమె బయలుదేరుతున్నప్పుడు 60వ వచనంలో ఆమె కుటుంబం ఆమెను దీవించింది. నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతివారు తమ పగవారి గవునిని స్వాధీనపరుచుకొందురుగాక. ఇది దేవుడు అబ్రహాముకు ఆదికాండము 22:17లో ఇచ్చిన వాగ్దానాన్ని పోలి ఉంది గదా? అవును, అచ్చం అలాగే ఉంది. వాళ్లు తమకు తెలియకుండానే దైవిక ప్రణాళికను పలుకుతున్నారు. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు వారు రిబ్కాకు వర్తింపజేస్తున్నారు. ఆమె ద్వారా రాబోయే ఆ సంతానం అంతిమంగా క్రీస్తే. ఆయనే తన శత్రువైన సాతాను గౌనను, అంటే పాతాళపు గౌలను శిలువపై జయించాడు. సరిగ్గా. ఇప్పుడు కథనం ఇస్సాకు వైపు మళ్ళుతుంది. 62, 63 వచనాలు. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానము చేయుటకు బయలువెళ్లి కన్నులెత్తి చూచెను. ఆ ధ్యానమంటే ఏమిటి? ఇక్కడ ధ్యానమనే పదానికి వాడిన హిబ్రూ పదం లాషూ ఆహ్. ఈ బైబిల్లో ఈ ఒక్కసారే వాడబడింది. దీనికి ప్రార్థించటం లేదా లోతుగా ఆలోచించటం అని అర్థం చెప్పుకోవచ్చు. అతను ఎక్కడున్నాడో గమనించండి. బేయర్ లహై రోయి దగ్గర, అంటే నన్ను చూచుచున్న జీవముగల దేవుని బావి. బహుశా అతను తన తల్లిని కోల్పోయిన దుఃఖంలో తన భవిష్యత్తు కోసం ఆ సేవకుడి ప్రయాణం సఫలం కావాలని ప్రార్థిస్తూ చురుకుగా ఎదురుచూస్తున్నాడు. తర్వాత ఒక అందమైన దృశ్యం. ఇస్సాకు కన్నులెత్తి చూచెను, ఒంటెలు వచ్చుచుండెను. అదే సమయంలో 64వ వచనం. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచెను. ఒకేసారి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇది ప్రార్థనకు దొరికిన జవాబు, విశ్వాస ప్రయాణానికి గమ్యం. రెండూ ఒకే క్షణంలో కలిసినట్లుంది. ఖచ్చితంగా. అది ఒక దైవిక కలయిక. ఇస్సాకును చూడగానే రిబ్కా ఒంటె దిగింది. ఆమె వినయానికి, గౌరవానికి అది గుర్తు. అతను ఇస్సాకు అని తెలుసుకున్నాక 65వ వచనంలో ఆమె ముసుగు వేసుకుంది. ఎందుకు? ఆ ముసుగు ఆమె ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రత్యేకించబడింది అనడానికి అడయాళం. ఆమె అందం, ఆమె జీవితం ఇకపై తన భర్తకు మాత్రమే సొంతం అని ప్రకటించడం. అది ఆమె పవిత్రతకు, నిబద్ధతకు గుర్తు. చివరి వచనం 67. ఇది ఎంతో భావోద్వేగభరితమైన ముగింపు. ఇస్సాకు తన తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకొనిపోయి రిబ్కాను పరిగ్రహించెను. ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖమును మాని ఓదార్పునొందెను. ఈ ఒక్క వచనంలో 3 లోతైన విషయాలున్నాయి. ఒకటి, షారా గుడారంలోకి రిబ్కాను తీసుకురావడం, అంటే ఆ కుటుంబంలో మాతృమూర్తి స్థానాన్ని, గౌరవాన్ని ఆమెకివ్వడం. సరిగ్గా. 2, అతడు ఆమెను ప్రేమించను. ఒక భర్త తన భార్యను ప్రేమించడం గురించి వాడబడిన హీబ్రూ పదం ఎహెబ్. మొట్టమొదటి బైబిల్లో ఇక్కడే కనిపిస్తుంది. ఓ, నిజమా? అవును. ఒడంబడిక అంటే వివాహం ప్రేమకు దారితీసింది. ఇది దేవుడు మనతో చేసే నిబంధన ప్రేమకు సూచన. ఇక మూడవది, ఓదార్పు నొందెడు. ఇస్సాకు తల్లిని కోల్పోయిన దుఃఖం చాలా లోతైనది. దేవుడు రిబ్కాను పంపి ఆ గాయాన్ని మాన్పాడు. ఇది దేవుని ప్రేమను ఎంత వ్యక్తిగతంగా చూపిస్తోందో కదా. ఆయన మన ఆత్మీయ అవసరాలనే కాదు, మన భావోద్వేగ గాయాలను కూడా పట్టించుకునే ప్రేమగల తండ్రి. ఖచ్చితంగా. ఈ రోజు కథలో మనం నేర్చుకున్నది ఏమిటంటే, దేవుని ప్రణాళిక అద్భుతమైనది. ఆయన దాన్ని నెరవేర్చడానికి నమ్మకమైన సేవకులను, విశ్వాసముంచే హృదయాలను వాడుకుంటాడు. అవును. మన బలహీనతలను కూడా తన మహిమ కొరకు మార్చగలడు. అన్నిటికంటే ముఖ్యంగా రిబ్కాలాగా మనం కూడా దేవుని పిలుపు విని ఏ సందేహం లేకుండా వెళ్ళెదను అని చెప్పే విశ్వాసం కలిగి ఉండాలి. సరిగ్గా. ఇస్సాకు పొలంలో ఎదురుచూస్తున్నట్లు మన పెళ్లి కుమారుడైన యేసు మన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లోకమనే ప్రయాణంలో
పరిశుద్ధాత్మని నడిపింపులో మనం ఆయన వైపు సాగిపోవాలి. ఈ కథ మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. మన జీవితంలో దేవుని పిలుపు వినిపించినప్పుడు మన స్పందన రిబ్కా లాంటి తక్షణ విధేయతతో కూడిన వెళ్ళెదనో, లేక కుటుంబ బంధాలు, లోక సంబంధమైన ఆశలు, మన సౌకర్యాలు చూసుకుని ఇంకొక 10 రోజులు ఆగుతాను అనే ఆలస్యమా? దేవుని వాక్యంలో గడిపిన ఈ సమయం ఒకరి విశ్వాస ప్రయాణానికి బలాన్నిస్తుందని ఆశిస్తున్నాము. రేపటి అధ్యాయంలో మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈ వాక్యధ్యానం ఆశీర్వాదకరంగా అనిపిస్తే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దేవుడు మిమ్మును దీవించునుగాక.